హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదొచ్చేసి ఎంతో అద్భుతమైనటువంటి గుడి. ఈ యొక్క గుడి వచ్చేసి మనకి శివాలయం. దీన్ని శ్రీ 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 కంట్లమహేశ్వర శివ పంచాయత్ వనమైసమ్మ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ యొక్క గుడి వచ్చేసి మనకి నాగోల్ బండ్లగూడలో ఉంటుందండి. ఎంతో అద్భుతమైనటువంటి గుడి, ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం, చాలా చక్కగా ఉంటుంది గుడి. ఈ గుడి అంతా కూడా మంచిగా ఒక మంచి బ్యూటిఫుల్ కాలనీలో ఉంటుంది. ఈ కాలనీ వచ్చేసి మనకి శివాని నగర్ కాలనీ. అలాగే దీని పక్కనే మనకి విజయ్ గార్డెన్స్ కూడా ఉంటుంది. ఈ గుడి చూసారు కదా, ఎంతో అద్భుతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది ఈ గుడి. ఈ గుడి ఇక్కడికి వచ్చినంటే మనకి మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా, అలాగే ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. వీకెండ్స్ అప్పుడు, అలాగే వీక్ డేస్లో కూడా పిల్లలతో ఈ యొక్క దేవాలయాన్ని సందర్శిస్తే మంచి అనుభూతి కలుగుతుంది. అలాగే మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గుడి దగ్గర. మనకి ఏ విధమైనటువంటి ఇది లేకుండా మంచిగా ఈ యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి గుడి యొక్క ఫ్రంట్ వ్యూ అండి. ఈ గుడి వచ్చేసి గుడి ముందు ఫ్రంట్ వ్యూ. ఇదంతా కూడా చుట్టూ కూడా మంచి మొక్కలు పెట్టే, ఇక్కడ మీరు చూసుకున్నట్టు తులసమ్మ కూడా ఎంత బాగా గుబురుగా పెరిగిందో బాగా. ఇదంతా కూడా తులసి వనము. ఎంతో చక్కగా తులసి వనం నిండుగా ఉంది. దాని పక్కనే మధ్యలో మామిడి చెట్టు. అలాగే మీరు చూసినట్టయితే ఇక్కడంతా కూడా దానిమ్మ చెట్లు ఉన్నాయి. దీపారాధన చేసుకోవడానికి, దీపాలు ఇవన్నీ కూడా వెలిగించుకోవడానికి ఎంతో కూడా అద్భుతంగా ఉంది కదండి. తులసి మొక్కలు అమ్మవారి ముందు. ఇక్కడ వచ్చేసి వనమైసమ్మ దేవాలయము, వనమైసమ్మ అమ్మవారు అన్నమాట. అమ్మవారు కూడా ఎంతో అందంగా అలంకరింపబడి ఉంటారు ఇక్కడ. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారు కూడా ఎంతో చక్కగా ఎంతో అందంగా పూల మొక్కలు ఇవన్నీ కూడా నాటేసి ఉంచారండి గుడి ప్రాంగణం చుట్టంతా కూడా. ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి కూర్చుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సంతోషంగా, ఎంతో మంచి సుందరమైనటువంటి పువ్వుల చెట్లు ఇవన్నీ కూడా ఆ యొక్క లోపల ఉన్నటువంటి పరమశివుడికి అలంకరించడానికి ఈ యొక్క గుడి ఆవరణలో ఈ చెట్లన్నీ కూడా నాటారు. ఎంతో అందంగా ఉన్నాయి చూడండి ఈ చెట్లన్నీ కూడా. ఇది వచ్చేసి ఈ చెట్టు మీకు వచ్చేసి ఇది ఏంటంటే మనకి రుద్రాక్ష చెట్టు అండి. ఇది వచ్చేసి రుద్రాక్ష చెట్టు. ఇంకా కొంచెం చాలా పెద్దగా అవ్వాలి ఈ చెట్టు. పెద్దగా అయితే మనకి రుద్రాక్షలు అనేటువంటిది కాస్తాయి అన్నమాట. ఈ చెట్టుకి రుద్రాక్ష చెట్టు శివుడు సన్నిధిలో ఉంది చూడండి. ఎంతో అద్భుతంగా ఉంది. స్వామివారిని మీకు చూపిస్తాను. బయట యొక్క ప్రాంగణం అంతా కూడా మీరు చూస్తే ఎంతో బాగుంటుంది. స్వామివారికి నైవేద్యం పెట్టడానికి మీరు చూసినట్లయితే ఇక్కడ బొప్పాయి పండ్లు కాస్తున్నాయి చెట్టుకి. ప్రకృతి ఎంతో అందంగా ఉంది కదండి. అలాగే ఇక్కడ అరటి చెట్టు. ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక మామిడి చెట్టు కూడా కొంచెం చూడండి. ఇదొక మామిడి చెట్టు అనమాట. ఎంతో అద్భుతంగా ఉంది. ఉసిరి చెట్టు అండి ఇది, ఉసిరి చెట్టు. అలాగే ఇక్కడ మీకు మందార పూల చెట్టు, అలాగే బిలవ చెట్టు కూడా చూడండి. ఇది వచ్చేసి బిలవ చెట్టు, బిలవ వృక్షం, మారేడుదలం బిలవ వృక్షం. ఈ చెట్టు వచ్చేసి పారిజాతం చెట్టు అండి. ఇది ఎంతో బాగుంది కదా, ఎంతో పెద్దగా పెరిగింది పారిజాతం చెట్టు. ధ్వజస్తంభం చూడండి. ఇదంతా కూడా రాతితో చేసినటువంటి ధ్వజస్తంభం అన్నమాట. ఎంతో చక్కగా ఉంది చూడండి, అద్భుతంగా. ఆ యొక్క కళా నైపుణ్యం అంతా కూడా ఉట్టిపడే విధంగా ఉంది. లోపల ఇదంతా కూడా దేవాలయం లోపలండి. ఎంతో అద్భుతంగా ఉంది కదా, ఎంతో ప్రశాంతంగా, నిర్మలమైనటువంటి మనసు. ఇక్కడ కూర్చుంటే ఎంతో మనిషికి ప్రశాంతంగా కలుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టే శివుడు ప్రధాన గుడి. స్వామివారిని అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఇది ప్రదోష వేళలో తీస్తున్నటువంటి వీడియో.
ప్రదోష వేళలో స్వామివారిని చూస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చేసినటువంటి కమెంట్స్ ద్వారా నాకు మరింత ప్రోత్సాహం కలుగుతుంది వీడియోలు తీయాలనేటువంటిది. అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఓం నమః శివాయ.